భారత్ ఇరాన్ సంబంధాలకు సంబంధించి నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఒక మాట రాశారు. ఇరాన్ ఇండియా ఇద్దరు బ్రదర్స్ లాంటి వాళ్ళు, ఎప్పుడో కలిసి ఉన్నారు. కానీ ఒకళ్ళు తూర్పు వైపు, ఒకళ్ళు పడమర వైపు వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మళ్ళా బ్రదర్స్ అని తెలుసుకుని తిరిగి కలిసి తిరుగుతున్నారు. మనకి సివిలైజేషనల్ కల్చరల్ టైస్ కూడా చాలా ఉన్నాయి. నాగరికతల సంబంధం మంది ఈ రోజుది కాదు, మనందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం అని చెప్పి భారత్ ఇరాన్కి సంబంధించి నెహ్రూ గారు ఎప్పుడో చెప్పారు. అటువంటి ఇరాన్ మీరు చూస్తే వెస్ట్ ఏషియా పాలిటిక్స్, పశ్చిమ ఆసియా పాలిటిక్స్లో ఏ కాంట్రవర్సీ వచ్చినా ఏదో ఒక విధంగా ప్రో ఇరానా, యాంటీ ఇరానా, అంటే ఇరాన్ సపోర్ట్తో జరుగుతుందా, ఇరాన్ దాన్ని వ్యతిరేకిస్తుందా, ఇరాన్ ఎపిసెంటర్గా లేని అంశం అంటూ ఏది అక్కడ జరగట్లేదనమాట. అటువంటి ఇరాన్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఒక పక్క హౌతీ రెబెల్స్కి, ఇంకో పక్క హమాస్కి, మరో పక్క హిజ్బుల్లాకి అందరికీ సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్గా ఇజ్రాయెల్కి చెక్ పెడుతుంది. ఇరాన్ ఒక చిన్న దేశం, ప్రపంచంలో వ్యూహాత్మకంగా సెంటర్లో ఉన్న దేశం. ఆ దేశాన్ని పడేయటానికి, ఆ దేశం మీద పోరాడటానికి హేమాహేమీ దేశాలన్నీ ముందుకు వస్తున్నాయి అంటే ఇరాన్ యొక్క పాత్ర, ఇరాన్ యొక్క సిగ్నిఫికెన్స్ మనకు అర్థమవుతుంది. అందుకే తెలివిగా ఇరాన్ ఏం చేస్తుంది తెలుసా, రష్యాతో చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, బ్రిక్స్లో సభ్యత్వం తెచ్చుకుంది, ఎస్సీఓలో సభ్యత్వం తెచ్చుకుంది, రష్యాకి చైనాకి చాలా దగ్గర అవుతుంది. ఇక్కడ ఇరాన్ తెలివిగా ఎనిమీస్ ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అని, మా శత్రువుకి శత్రువు నాకు మిత్రుడు అవుతాడని చెప్పి ఒక సిద్ధాంతంతో రష్యాకి చైనాకి దగ్గరగా జరుగుతుంది ఇరాన్. అంతేకాదు వెస్ట్ ఏషియాలో ఇరాన్ లేని అంశం అంటూ ఏది జరగట్లేదు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు. అంటే మొన్నటి వరకు కూడా మీ అందరికి తెలుసు, సౌదీ అరేబియా సున్నీ కంట్రీ, ఇరాన్ షియా కంట్రీ. సౌదీతో ఎప్పుడు ఇరాన్కి ఒక కాన్ఫ్లిక్ట్, ఒక సంఘర్షణే. వెస్ట్ ఏషియా పాలిటిక్స్లో కూడా ఈ సున్నీ షియా సంఘర్షణలో ఇరాన్ షియా తరపున చాలా సందర్భాల్లో నించుందనమాట. భారతదేశానికి ఇరాన్ చాలా కీలకం. మనం వెస్ట్ ఏషియాలో చూస్తే కనుక దాదాపు 90 లక్షల మంది, 9 మిలియన్ ఇండియన్ డయాస్పరా ఉన్నారు. అంతేకాదు వెస్ట్ ఏషియా నుంచి మనకు వచ్చే రెమిటెన్సెస్ దాదాపు $50 బిలియన్, చాలా పెద్ద చంక్ అనమాట. అండ్ ఇరాన్తో మనం గమనిస్తే చాబహార్ పోర్ట్ కూడా ఇండియాకి అక్కడ స్ట్రాటజికల్గా ఆ పోర్ట్లో ఇండియా కొంత స్టేక్ అవసరం, కొంత రోల్ అవసరం. ఇక్కడ INSTC, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, దీనిలో కూడా మనకి ఇరాన్ కనెక్టివిటీ అనేది చాలా అవసరం అన్నమాట. ఇవన్నీ ఒక పక్క అయితే ఇండియా లుక్ వెస్ట్ పాలసీ కనుక మనం చూస్తే పాకిస్తాన్తో మనకి టర్మ్స్ లేవు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, మీకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో. సో ఇరాన్ అనేది ఇక్కడ చాలా కీలకం అనమాట. కానీ ఇరాన్కి సంబంధించి మనం గమనిస్తే కనుక ఇండియా ఇరాన్ ట్రేడ్లో ఇంతకుముందు ఆయిల్ ట్రేడ్ చాలా ఎక్కువ ఉండేది. ఆయిల్ ఇరాన్ దగ్గర నుంచి చాలా కొనుక్కొచ్చుకునేది. ప్రపంచంలోనే 12% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. 24% ఆఫ్ వెస్ట్ ఏషియా ఆయిల్ రిజర్వ్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అయితే అమెరికా ట్రంప్ టైంలో ఖాట్సా అనే భయం తీసుకొచ్చింది. ఖాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. దీనివల్ల అమెరికాకి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ దగ్గర మనం ఏమీ కొనకూడదు. ముఖ్యంగా ఇరాన్ అనేది అప్పట్లో ఇప్పటికీ కూడా అమెరికాకి ప్రధానమైన శత్రువుగా అమెరికా భావిస్తుంది అనమాట. దాంతో ఇండియా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడం చాలా తగ్గించేస్తుంది. అందుకనే మన ఇండియా ఇరాన్ ట్రేడ్ చాలా తక్కువ ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇరాన్ అంశంలో చెప్పాలంటే మనం ఒకప్పుడు ఎంతో క్లోజ్ టైస్ ఉన్నాయి మనకి. కానీ స్లోగా ఈ వెస్ట్ ఏషియన్ పాలిటిక్స్ మారుతున్న కొద్దీ, ముఖ్యంగా అమెరికా లాంటి పెద్ద దేశాలు ఇరాన్ పైకి వస్తున్న కొద్దికి మనం ఇరాన్తో కనెక్ట్ అనేది ప్రాక్టికల్గా కొన్ని విషయాల్లో, అంటే ట్రేడ్ లాంటి విషయాల్లో కాస్త తగ్గించాం. కానీ ఇండియా ఇరాన్ ఫ్రెండ్షిప్ అనేది బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటారు చాలామంది. ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్ పైన ఆంక్షలు విధించారు. అంతకుముందున్న JCPOA ఇరాన్తో డీల్ మొత్తం పక్కన పెట్టేసి ఇరాన్ పైన తిరిగి ఆంక్షలు విధించారు. ఎప్పుడైతే 2016-17 ఆ టైంలో భారత్ ఇరాన్ మధ్య దాదాపు $17 బిలియన్ ట్రేడ్ ఉందో అది ప్రస్తుతానికి $2 బిలియన్ పడిపోయిందనమాట. దానికి ప్రధానమైన కారణం అమెరికన్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత అమెరికా కార్డ్స్ లాంటివి తీసుకురావడం చెప్పొచ్చు. దాంతో మనం ఏం చేస్తాం, మనం రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ కొనుక్కోవడం స్టార్ట్ చేసాం, ఇరాన్ నుంచి తగ్గించేసేసి. రీసెంట్గా రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్, రష్యా కజన్ నగరంలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో ఇరాన్ ఫస్ట్ టైం మెంబర్గా అటెండ్ అయిందనమాట. ఆ సందర్భంగా మసూద్ పెజెష్కియాన్, ఇరానియన్ ప్రెసిడెంట్, మన మోడీ గారిని కలిసి ఇరాన్కి SCOలో బ్రిక్స్లో మెంబర్షిప్ దొరకటంలో భారత్ యొక్క పాత్రను కూడా కొనియాడారు. అంతేకాదు గాజా స్ట్రిప్లో జరుగుతున్న అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తావించి ఇండియా
ఇక్కడ యుద్ధం ఆపేలా ప్రయత్నం చేయాలి, గాజాకి అన్యాయం జరగకుండా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇండియాని కోరటం జరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్కి సంబంధించిన చాబహార్ పోర్టులోని షహీద్ బెహస్తీ పోర్టుకు సంబంధించిన ఆపరేషన్ రైట్స్ కూడా ఇండియాకి 10 సంవత్సరాల పాటు వచ్చాయన్నమాట. ఇండియా ఇరాన్ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ఇక భారత్ ఇరాన్ సంబంధాల్లో కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి, కొన్ని రిపర్కషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్తో సంబంధాలు అనేవి మనం చూస్తే వెస్ట్రన్ శాంక్షన్స్తో ముడిపడి ఉన్నాయి ఇరాన్ పైన. ఇది ఒక పక్కన పెడితే చైనాతో ఇరాన్ బాగా క్లోజ్ అవుతుంది. ఎంత క్లోజ్ అవుతుందంటే 2021, 2022 ఆ టైంలో చైనాతో 25 years ప్లాన్, ఒక స్ట్రాటజిక్ ఫ్యూచర్ అగ్రిమెంట్స్ కూడా చైనాతో ఇరాన్ చేసుకుంటోంది. అండ్ చైనా రీసెంట్గా లాస్ట్ ఇయర్ సౌదీ అరేబియాకి ఇరాన్కి ఇద్దరు బద్ధ శత్రువుల మధ్య సంధి కుదిర్చి ఒక డీల్ కుదిర్చింది చైనా వచ్చి ఒక బ్రోకర్గా ఇరాన్కి సౌదీ అరేబియాకి మధ్య యాక్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య కాస్త సయోధ్య కుదిర్చిందనమాట. ఇవన్నీ చూస్తే ఇరాన్ చైనాకి దగ్గర అవటం, అదేవిధంగా మనం ఇరాన్కి దూరం అవటం, ఇవన్నీ గమనిస్తూస్తే ఇరాన్కి భారతదేశం స్లోగా దూరం అవుతుందా, ముఖ్యంగా అమెరికా లాంటి పెద్ద దేశాలు ఇరాన్ పైన శాంక్షన్ విధించడం, కార్సా లాంటివి తీసుకురావటం, ఇవన్నీ గమనిస్తే కనుక మనం ఇరాన్కి దూరం అవుతున్నాం అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంతేకాకుండా ఇక్కడ మనం గమనిస్తే ఇరాన్ దృష్టిలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే కనుక ఇండియా రీసెంట్గా వెస్ట్ ఏషియా క్వాడ్ అంటాం I2U2లో మెంబర్ అయింది. అది అమెరికా లీడ్ చేసిన ఒక గ్రూపు. రెండోది ముఖ్యమైన అంశం ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్. ఇది కూడా వెస్ట్రన్ కంట్రీస్ లీడ్ చేసిన ఒక గ్రూప్ అనమాట. వీటన్నిటిలో ఇండియా జాయిన్ అవుతూ ఉండటం వల్ల ఇరాన్కి కాస్త ఇండియా వెస్ట్రన్ లాబీలోకి వెళ్ళిపోయిందనే డౌట్ కూడా ఇరాన్కి రావచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అతి ముఖ్యంగా ఇరాన్ గురించి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇరాన్ చైనాకి దగ్గర అవుతుంది కదా, ఏదైతే అమెరికా వ్యాక్యూమ్ ఇచ్చిందో, అమెరికా స్పేస్ ఇచ్చిందో, ఆ స్పేస్ని మిడిల్ ఈస్ట్లో చైనా ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. కాస్త ఇండియా ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేసి, ముఖ్యంగా SCOలో బ్రిక్స్లో ఇరాన్ ఉన్నప్పుడు మనం కూడా ఇరాన్తో కొంత బెటర్ రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. పూర్తిగా వెస్ట్ వైపు వెళ్లకుండా కొంత ఇరాన్ వైపు కూడా మనం మదిలితే కొంత మనం ఇరాన్ని పోగొట్టుకోకుండా ఉండొచ్చు.